ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 6 మాసాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ 6 నెలల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1958కి అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 మాసాలకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంటూ కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది పార్వతి. అయితే ఆయన సేవలను మరికొంతకాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని మరొక 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే జూన్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ కొనసాగనున్నారు. అయితే ఆయన జూన్ 1 నుండి నవంబర్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి మే నెలాఖరుకి పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 1 నుంచి మరొక 6 నెలల పాటు అంటే నవంబర్ 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ కొనసాగనున్నారు పార్వతి.